హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్చి 25వ తారీఖున మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారండి. మొత్తం 4 జిల్లాల్లో ఈ జాబ్ మేళా నిర్వహించడం జరుగుతోంది. నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ విద్యార్హతలు కలిగినటువంటి అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ 4 జిల్లాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగుల కోసం తెలుగు విద్యార్థి యాప్ ద్వారా బంపర్ ఆఫర్స్ తీసుకురావడం జరిగింది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, జిల్లా కోర్టు, హైకోర్టు ఉద్యోగాలు, అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఆన్లైన్ కోచింగ్ని కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయండి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 4 జిల్లాల్లో మార్చి 25వ తారీఖున జాబ్ మేళా నిర్వహిస్తున్నారండి. ఏ జిల్లాలు అంటే కర్నూలు జిల్లా, అదేవిధంగా కర్నూలు జిల్లాలో శ్రీ సత్యసాయి జిల్లాలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. అలాగే ఎన్టీఆర్ జిల్లాలో జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందండి. మిగతా జిల్లాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు మీ జిల్లా ఏదనేది ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలపండి. మీ జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే లేటెస్ట్ అప్డేట్ రూపంలో వీడియో ద్వారా తెలియజేస్తాను. ప్రతిరోజు కూడా ఏదో ఒక జిల్లాలో ఖచ్చితంగా జాబ్ మేళా అయితే నిర్వహిస్తున్నారండి. కాబట్టి మీ జిల్లా వివరాలు కామెంట్లో తెలిపినట్లయితే ఖచ్చితంగా వీడియో ద్వారా మీకు సమాచారాన్ని అందించడం అయితే జరుగుతుంది. ఇక ఈ 4 జిల్లాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు మాత్రం ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఏ ప్రాంతాల్లో జాబ్ మేళా నిర్వహిస్తున్నారో, ఎటువంటి విద్యార్హతలు కలిగినటువంటి అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనొచ్చు అనే వివరాలు అయితే చూద్దాము. ముందుగా కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి సమాచారం చూసుకున్నట్టయితే కర్నూలు జిల్లాలో ఏ ప్రాంతంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారంటే ఇక్కడ చూడొచ్చు మీరు. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, పత్తికొండ నియర్ అంబేద్కర్ సర్కిల్, కర్నూలు డిస్టిక్, ఈ ప్రాంతంలో జాబ్ మేళా అయితే నిర్వహించడం జరుగుతుందండి. ఇక్కడ పత్తికొండలో ఉన్నటువంటి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నందు జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. మొత్తం 2 కంపెనీల్లో ఉద్యోగాల భర్తీ చేపట్టడం జరుగుతుంది. అర్హతలు వచ్చేసి 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ విద్యార్థులు కలిగినటువంటి అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే ఉంటుంది. మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనొచ్చండి. ఫ్రెండ్స్గా ఇక్కడ ఇచ్చినటువంటి అర్హతలు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఒక కంపెనీలోనేమో 18 నుంచి 24 సంవత్సరాల వరకు ఉన్నటువంటి వాళ్ళు జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం కల్పిస్తున్నారు. మరొక కంపెనీలో బ్లూ ఓషియన్ అనే కంపెనీలో 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే కల్పిస్తున్నారనమాట. జాబ్ మేళాలో పాల్గొనాలి అని అనుకునే అభ్యర్థులు మాత్రం అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. naipunyam.ap.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ అయితే ఇచ్చానండి. ఆ లింక్పై క్లిక్ చేసి మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఫ్రెండ్స్, ప్రతి జిల్లా అభ్యర్థులు కూడా ఖచ్చితంగా naipunyam.ap.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులు మాత్రమే జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే ఉంటుందండి. నెక్స్ట్ జిల్లా వివరాలు చూసుకుంటే శ్రీ సత్యసాయి జిల్లాలో కూడా జాబ్ మేళా నిర్వహిస్తున్నారండి. విద్యార్హతల వివరాలు అయితే ఈ నోటిఫికేషన్లో లేవన్నమాట. మొత్తం 25 కంపెనీల్లో ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నట్లు ఇక్కడ సమాచారం అయితే ఉందన్నమాట. శ్రీ సత్యసాయి జిల్లాలో ఏ ప్రాంతంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారంటే మార్చి 25వ తారీఖున బ్లూ మూన్ డిగ్రీ కాలేజ్, అనంతపూర్ రోడ్, కుటాగుల్లా, కదిరి, శ్రీ సత్యసాయి డిస్టిక్, ఈ ప్రాంతంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారండి. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ప్రాంతంలో అనమాట. కదిరికి దగ్గరలో ఉన్నటువంటి కుటాగుల్లలో బ్లూ మూన్ డిగ్రీ కాలేజ్ నందు ఈ జాబ్ మేళాను నిర్వహించడం అయితే జరుగుతుందన్నమాట. మార్చి 25వ తారీఖున. ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కన్నా ఈ జాబ్ మేళాకు సంబంధించి కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇచ్చారు కదా, కాంటాక్ట్ నెంబర్స్లో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. మొత్తం 25 కంపెనీల్లో ఉద్యోగాల భర్తీ చేపట్టడం జరుగుతుందనేసి ఇచ్చారు. ఫ్రెండ్స్, కాబట్టి 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ విద్యార్హతలు కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే ఉంటుందండి. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఈ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు కూడా జాబ్ మేళాలో పాల్గొనాలంటే ఖచ్చితంగా naipunyam.ap.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్లయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అండి.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఏ ప్రాంతంలో అంటే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రాజోల్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఈ ప్రాంతంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారండి. రాజోల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నందు జాబ్ మేళా అయితే నిర్వహించడం జరుగుతుందన్నమాట. మొత్తం 3 కంపెనీల్లో ఉద్యోగాల భర్తీ చేపట్టడం అయితే జరుగుతుంది మార్చి 25వ తారీఖున అనమాట. ఫ్రెండ్స్, ఇక ఈ 3 కంపెనీలకు సంబంధించి విద్యార్హతల వివరాలు చూసుకుంటే ఎస్ఎస్సి టు డిగ్రీ అనేసి 2 కంపెనీలు ఉన్నాయి. ఓన్లీ డిగ్రీతో ఒక కంపెనీలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారనమాట. ఎస్ఎస్సి టు డిగ్రీ అంటే 10వ తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ విద్యార్హతలు కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం ఉంటుంది. 18 నుంచి 35 సంవత్సరాల లోపున్నటువంటి వారందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనొచ్చండి. నెక్స్ట్ జిల్లా చూసుకుంటే ఎన్టీఆర్ జిల్లా. ఫ్రెండ్స్, ఎన్టీఆర్ జిల్లాలో కూడా మార్చి 25వ తారీఖున జాబ్ మేళా అయితే నిర్వహించడం జరుగుతోంది. ఏ ప్రాంతంలో అంటే ఎస్ఏవి అండ్ ఎన్విజేఆర్ డిగ్రీ కాలేజ్, కాగితాల బజార్, జగ్గయ్యపేట్ ఈ ప్రాంతంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ఉన్నటువంటి ఎస్ఏవి అండ్ ఎన్విజేఆర్ డిగ్రీ కాలేజ్ నందు జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. మొత్తం 3 కంపెనీల్లో ఉద్యోగాల భర్తీ చేపట్టడం అయితే జరుగుతుందన్నమాట. విద్యార్హతలు చూసుకున్నట్లయితే ఎస్ఎస్సి ఇంటర్మీడియట్, ఐటీఐ డిగ్రీ విద్యార్థులు కలిగినటువంటి వాళ్ళందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనొచ్చండి. ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్ కంపెనీలో కూడా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇక ఈ కంపెనీకి సంబంధించి డిగ్రీ, ఎంబీఏ, ఎంకామ్ చేసినటువంటి వాళ్ళకి అవకాశం అయితే కల్పిస్తున్నారనమాట. మిగతా 2 కంపెనీల్లో హీరో మోటోకాప్ అలాగే డైకిన్ అనే ఒక కంపెనీలో, ఈ కంపెనీలో వచ్చేసి 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ, ఐటీఐ వాళ్ళకి అవకాశాలు అయితే కల్పిస్తున్నారనమాట. ఫ్రెండ్స్గా ఈ ఏజ్ వచ్చేసి 28 సంవత్సరాలు 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారు జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఈ 4 జిల్లాల్లో మార్చి 25వ తారీఖున జాబ్ మేళా అయితే నిర్వహించడం జరుగుతోంది. మిగతా జిల్లాలకు సంబంధించి ఏమన్నా అప్డేట్స్ వచ్చినట్లయితే నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.